మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నో జిఎస్టీ ఇస్ బ్యాక్. కేవలం 1% టు 11% వరకు మాత్రమే గల విఏ ఆపై నో జిఎస్టీ. ఈ ఆఫర్ జూన్ 6 నుండి 14 వరకు మాత్రమే. కర్ణుడి చావుకు చాలా కారణాలంటారు. అలాగే స్టీల్ ప్లాంట్లో ప్రమాదాలకు కారణాలుగా అనేక నిర్ణయాలు ఉన్నాయి. ఉత్పత్తిపైనే లక్ష్యం పెట్టుకున్న ఆర్ఐఎన్ఎల్ యాజమాన్యం నిర్వహణను మాత్రం నిర్లక్ష్యం చేసింది. పాడైన యంత్రాలు బాగు చేయించాలని కార్మికులు చెప్పినా పట్టించుకోలేదు. 50% మంది నిపుణులైన ఉద్యోగులు కార్మికులను తొలగించేసింది. మరోవైపు కీలక పోస్టులను ఖాళీగా ఉంచింది. కమిటీల విధానాన్ని అటకెక్కించింది. ఇలా ఒక్కో నిర్ణయం ఒక్కో తప్పుగా మారి ముప్పును తెచ్చిపెట్టాయి. విశాఖ ఉక్కు పరిశ్రమలో గత 4 ఏళ్లుగా ఏం జరుగుతోందో ఎవ్వరికీ తెలియని పరిస్థితి. రాత్రికి రాత్రే నైపుణ్యం గల కార్మికులు ఉద్యోగుల్ని తొలగించాలన్న ఆలోచన ఎవరిదో తెలియదు. ప్లాంటులో 3 మిలియన్ టన్నుల యంత్ర పరికరాలు 1980 నాటివని తెలుసుకోకుండానే ఉత్పత్తి లక్ష్యం నిర్దేశించారు. కీలకమైన నిర్వహణను మాత్రం గాలికొదిలేశారు. ఫలితంగా ఉక్కులో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. అంతిమంగా యాజమాన్య నిర్ణయాలు, నిర్వహణలో నిర్లక్ష్యమే ప్రమాదాలకు ప్రధాన కారణమని తెలుస్తోంది. రెండు 2024 ఎన్నికల్లో రాష్ట్రం, కేంద్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణకు అడ్డుకట్టపడింది. గతేడాది జనవరిలో 11,400 కోట్ల భారీ ప్యాకేజీని కేంద్రం ప్రకటించింది. అయితే ఈ ప్యాకేజీలో షరతులు పెట్టి ఇచ్చారన్న విషయం ఉద్యోగులకు తెలియదు. నిధుల్లో సింహభాగం బ్యాంకు అప్పులు తీర్చడానికి, మిగిలిన వాటిలో సరఫరాదారుల బకాయిలు, స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్న వారికి సుమారు 500 కోట్లు కేటాయించారు. 3 ఏళ్లుగా మూసి ఉంచిన 3వ బ్లాస్ట్ ఫర్నేస్ ను వెంటనే ప్రారంభించాలని కేంద్ర ఉక్కు శాఖ అధికారులు ఆదేశించారు. అప్పటి వరకు పనిచేయని విభాగాల్ని, అప్పటికే పాడైన కీలకమైన కోక్ ఓవెన్ విభాగానికి ఎలాంటి మరమ్మతులు చేయలేదు. అధిక ధరలకు ముడి సరుకును బయట మార్కెట్లో కొనుగోలు చేసి అనుకూలంగా లేని వర్షాకాలం ముందు ఫర్నేస్ ను ప్రారంభించారు. వాస్తవానికి మొదటి 2 ఫర్నేస్లలో 2025 ఏప్రిల్లో విశాఖ ఉక్కు లాభాల్ని ఆర్జించింది. గత వర్షాకాలంలో 3వ ఫర్నేస్లో ఉత్పత్తి ప్రారంభించడంతో మార్కెట్ లేక 1000 కోట్ల పైచీలకు నష్టాల్ని డిసెంబర్ వరకు నమోదు చేసింది. తిరిగి మార్కెట్ ఊపందుకోవడంతో జనవరిలో 54 కోట్ల లాభాలొచ్చాయి. అయితే ఈ 7 నెలల్లో కీలకమైన కోక్ ఓవెన్ విభాగం పరిస్థితి మరింత దిగజారింది. కనీసం 6 నెలల పాటు ఒక ఫర్నేస్లో ఉత్పత్తి నిలిపివేసి పాడైన యంత్రాల్ని బాగు చేయడానికి నిధులు కేటాయిస్తే ప్రమాదాలు జరగకుండా పూర్తిస్థాయి ఉత్పత్తి చేయొచ్చని కార్మిక, ఉద్యోగ సంఘాలు చెప్పినా పెడచెవిన పెట్టారు. ఉక్కులో పూర్తిస్థాయి ఉత్పత్తికి మానవ వనరుల హేతుబద్ధీకరణపై ఆర్ఐఎన్ఎల్ అధ్యయనం నిర్వహించింది. 9,500 మంది ఉద్యోగులు సరిపోతారని లెక్కగట్టారు. తదనుగుణంగా 50% మంది నిపుణులైన అధికారులు, కార్మికుల్ని తొలగించేశారు. వీఆర్ఎస్ పేరుతో కొందరిని సాగనంపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉత్పత్తి ఆధారంగా జీతాల చెల్లింపులు గతేడాది నవంబర్ నుంచి ప్రారంభించారు. ప్రధాన విభాగాల్లోని అధికారులు 12 గంటలు విధులు నిర్వహించాలని ఆదేశాలిచ్చారు. ప్లాంటులో జనరల్ మేనేజర్లు 50 మంది ఉండాల్సి ఉండగా ఒక్కరే ఉన్నారు. 15 మంది ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఉండాల్సిన చోట 4 ఏళ్లుగా ఒక్కరూ లేరు. కీలకమైన డైరెక్టర్ పర్సనల్ పోస్టు ఖాళీగా ఉంది. గతంలో భద్రత, ప్రొడక్షన్, షాప్ ఫ్లోర్ కమిటీలు అన్ని విభాగాల్లో పనిచేసేవి. ఈ కమిటీల్లో కార్మికులు, అధికారులు సభ్యులుగా ఉండేవారు. ఎక్కడ ప్రమాదం జరిగినా మునుముందు అలాంటివి జరగకుండా సలహాలు, సూచనలు ఇవ్వడమే కాకుండా అవి అమలయ్యేలా చేసేవారు. గత 4 ఏళ్లుగా ఈ విధానం అటకెక్కింది. టోటల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ కింద ఆర్ఎంహెచ్పి, కోకోవెన్లో పలు బ్యాటరీలు, సింటర్ ప్లాంట్లో 1, 2 మిషన్స్, SMS-1లను ప్రైవేటుకు అప్పగించారు. ఆయా పనులు దక్కించుకున్న ఏజెన్సీలు నైపుణ్యం లేని కార్మికుల్ని నియమించాయి. ఈ SMS-1లోనే ఇప్పుడు ప్రమాదం చోటు చేసుకుంది.